school is the best school in the city. My school feels like a happy second home every day. My school builds my confidence to achieve big goals and crack NEET IIT. My school helps me discover my talent beyond books. My school teaches me to be disciplined, brave, and never give up. My school builds skills today so I can lead tomorrow. My school is growing faster than ever. Our new location, Ainavaram, Tambaram, Bengaluru, Tirupati, Velamal Nexus. ప్రజారోగ్య పరిరక్షణకు తోడ్పాటుగా కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమం కింద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రేణిగుంట బ్రాంచ్ ఆధ్వర్యంలో రేణిగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కీలక ఎలక్ట్రానిక్ పరికరాలు అందజేస్తారు. రేణిగుంట పట్టణంలోని ప్రాథమిక వైద్య కేంద్రంలో శుక్రవారం ఎస్బీఐ బ్యాంక్ తరఫున 3 లక్షల విలువగా ఎలక్ట్రానిక్ పరికరాలను అందజేశారు. ఈ సందర్భంగా రీజనల్ మేనేజర్ శ్రీనివాస్ మాట్లాడుతూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో కంప్యూటర్లు, ప్రింటర్లు, రక్తపోటు కొలిచే యంత్రాలు, గ్లూకోమీటర్లు, థర్మామీటర్లు తదితర అవసరమైన పరికరాలను ఆరోగ్య కేంద్రానికి అప్పగించారు. వైద్యులు మాట్లాడుతూ అందించిన పరికరాలతో రోగుల రికార్డులను డిజిటల్గా నిర్వహించడం సులభమవుతుందని, పరీక్షలు వేగంగా నిర్వహించడంతో పాటు చికిత్స నాణ్యత మరింత మెరుగవుతుందని తెలిపారు. పిహెచ్సి డాక్టర్ చక్రపాణి ఈ కార్యక్రమాన్ని హర్షాతిరేకాలతో స్వాగతిస్తూ ఎస్బీఐకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ వెంకటేశ్వరరావు, హెచ్ఆర్ శివయ్య, రేణిగుంట బ్రాంచ్ మేనేజర్ మహేష్ కుమార్, డిప్యూటీ మేనేజర్ మధు మల్లిక, పిహెచ్సి డాక్టర్ చక్రపాణి తదితరులు పాల్గొన్నారు. అందరికీ వేదిక మీద ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్ రేణిగుంట డాక్టర్ గారికి అండ్ మై కొలీగ్స్ బ్రాంచ్ మేనేజర్ రేణిగుంట బ్రాంచ్ అండ్ సిఎంహెచ్ఆర్ అండ్ మై అదర్ కొలీగ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. భారతీయ స్టేట్ బ్యాంక్ సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా మేము భారతీయ స్టేట్ బ్యాంక్ తరఫున ఇండియా మొత్తం మీద ప్రైమరీ హెల్త్ సెంటర్స్కి అప్గ్రేడేషన్ నిమిత్తం ఎక్విప్మెంట్ సాయం చేయదలుచుకొని బ్యాంకు మొత్తంలో ఇండియాలో ఉన్న మెజారిటీ ప్రైమరీ హెల్త్ సెంటర్కి సపోర్టింగ్ భాగంగా మా ఏరియాలో, మా రీజన్లో తిరుపతి రీజనల్ ఆఫీస్ తిరుపతి ఏరియాలో రేణిగుంట ప్రైమరీ హెల్త్ సెంటర్ని ఎంచుకొని ఇక్కడ ఆల్మోస్ట్ 3 lakhs వర్త్ ఉన్న మెడికల్ ఎక్విప్మెంట్ మొత్తం రోగులందరికీ, పేషెంట్స్కి, వారికి ఎమర్జెన్సీగా కావాల్సిన వాటికి ఎక్విప్మెంట్ అంతా మేము సమకూర్చడం జరిగింది. ఇది జనరల్గా భారతీయ స్టేట్ బ్యాంక్ అంటే సామాన్య ప్రజలందరూ ఏమనుకుంటారంటే లోన్లు ఇస్తారు, అప్పులు ఇవ్వడం, డిపాజిట్లు తీసుకోవడం అదొకటే అనుకుంటారు. అది మా ప్రైమరీ బిజినెస్ యాక్టివిటీ. వాటిలో భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ఫౌండేషన్ అన్నది ఏర్పరిచి ఆ ఫౌండేషన్ ద్వారా సామాజిక కార్యక్రమాలు మాకు వచ్చిన లాభంలో ప్రతి సంవత్సరం కొంత మొత్తం ఈ సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించడం జరుగుతుంది. అలాగే రకరకాల స్కూల్స్లో ఫ్యాన్లు, ఎక్విప్మెంట్స్ అవన్నీ ఇవ్వడం కానీ, లేకపోతే ఎక్కడైనా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్లో కానీ, టెంపుల్స్లో కానీ, వెహికల్స్ కానీ, ఇక్కడ మన తిరుపతిలో స్విమ్స్లో ఎక్విప్మెంట్స్ కానీ, ఐఐటీలో వీటికి కానీ, అంబులెన్స్లు కానీ రకరకాలుగా ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ ఏ అవసరం ఉంటాయో, ప్రజలకు ఏ అవసరం ఉంటాయో, సమాజానికి ఏదో అవసరం ఉంటుందో ఆ సేవ చేయాలన్న దృక్పథంతో పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ అన్నీ చేస్తారు. వాటితో భాగంగా సామాజిక సేవా కార్యక్రమంలో భారతీయ స్టేట్ బ్యాంక్ ఒక ఫౌండేషన్ని పెట్టి ముందుకు నడిపిస్తుంది. అందులో భాగంగా ఈరోజు ఈ ఎక్విప్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది దేశం మొత్తం మీద చాలా ప్రైమరీ హెల్త్ సెంటర్స్కి ఇవ్వడం జరిగింది. ఇది ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్ గారికి వీళ్ళకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే రోగులకి సరైన వైద్యం అందించడానికి, అంటే ప్రభుత్వం చేస్తుంది. ప్రభుత్వం అంటే ఎవరో కాదు, మనమే, ప్రజలే ప్రభుత్వం కదా. సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా ఒక్కొక్కరు ఒక్కొక్క చెయ్యేస్తే ఆ ప్రభుత్వం కూడా ముందుకెళ్తుంది. మొత్తం అంతా మనం ప్రభుత్వం మీద ఆధారపడితే కొన్ని సమయాల్లో కష్టం. కాబట్టి మా వంతు సాయంగా మేము చేసాం. మాకు ఈ అవకాశాన్ని కల్పించిన ప్రైమరీ హెల్త్ సెంటర్ రేణిగుంట వారికి, డాక్టర్ గారికి అందరికి కూడా
అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆఫ్ ఇండియా తరపున విచ్చేసినటువంటి ఆర్ఎం సార్కి, అలాగే హెచ్ఆర్ మేనేజర్ గారికి, అలాగే రేణుగుంట స్టేట్ బ్యాంక్ మేనేజర్ గారికి, అలాగే డిప్యూటీ మేనేజర్ గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా నాకు వడమాలపేటలో ఉన్నప్పుడు కూడా నేను యాజ్ ఎ మెడికల్ ఆఫీసర్గా ఉన్నప్పుడు విజ్ఞత మేరకు నాకు డొనేషన్ ఇవ్వడం జరిగింది పిహెచ్సికి. ఎందుకంటే అక్కడ చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. అప్పుడు నాకు ఫోన్ వచ్చిన తర్వాత అక్కడ ఏమేమి రిక్వైర్మెంట్ కావాలో అన్నీ కూడా మేము రిప్రజెంటేషన్ చేయడం వల్ల అక్కడ ఇచ్చారు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చాలా ఇన్స్ట్రుమెంట్స్ చాలా వరకు చాలా తక్కువ ఉన్నాయి. ప్రభుత్వం ఎంత చేసినా కానీ పిహెచ్సి అంటే చాలా వరకు ఇంకా ఏదో ఒకటి తక్కువ వస్తూనే ఉంటాయి. కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ నేను స్టేట్ బ్యాంక్ వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇస్తే ఇమ్మీడియట్గా ఇంత తొందరగా ఇస్తారని అనుకోలేదు. నేను అనుకున్న దానిపైన చాలా ఇచ్చారు. కాబట్టి ఇదంతా కూడా మా పేషెంట్స్కి యూస్ చేస్తాం. వాళ్ళ ఆరోగ్యం వీళ్ళు ఇవ్వడం వల్ల, చాలా ఈ సేవా కార్యక్రమం చేయడం వల్ల మళ్ళీ ఒకసారికి వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.